అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారికి జూలై 7, 8, 9, 10వ తేదీలలో అసలు ఏం జరగబోతుంది అనే విషయాలను ఈ వీడియోలో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక అద్భుతం అయితే జరగబోతుంది. చాలా భిన్నమైనటువంటి రోజులుగా ఈ 4 రోజులు చెప్పుకోవచ్చు. మీ జీవితంలో మీరు పడుతున్నటువంటి కష్టాలను, బాధలను చూస్తే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మీ పైన కరుణను చూపించబోతున్నాడు. అవునండి, ఇప్పుడు మీకు మీ సమయం తిరిగి రాబోతుంది. మీ అదృష్ట ద్వారాలు తెరుచుకున్నటువంటి సమయం అనే చెప్పుకోవాలి. మీ భాగ్యాన్ని తలకిందులు చేసేటటువంటి శుభవార్తలు మీరు వినపోతున్నారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే ఏళ్ల తరబడి ఒక మంచి విజయం కోసం ఎదురు చూడాలి అని కలలు కన్నారు, పగలు రాత్రి కష్టపడుతున్న అదృష్టం కలిసిరాక ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారో వారి కోసమే ఈ వీడియో ఒక వరంలా మారింది. ఒక దైవ కృపతో మీ జీవితంలో రాబోయే మార్పులను ఈ రోజు మీరు ఖచ్చితంగా వినబోతున్నారు. ప్రపంచం మొత్తం నోరు వెళ్లబెట్టేలా ఒక సంఘటన అయితే మీ జీవితంలో జరగబోతుంది. ఒకప్పుడు మిమ్మల్ని అవమానించి మీ కష్టాన్ని చూసి హేళన చేసిన వారు ఇప్పుడు మీరు ఎదుగుతుంటే చూసి పశ్చాత్తాపంతో కుమిలిపోబోతున్నారు. వారి గుండెల్లో వణుకు మొదలవుతుంది. ఎందుకంటే మీ జీవితంలో ఒక మంచి మార్పు తీసుకురావాలి అని ఆ భగవంతుడు ఎప్పుడో నిర్ణయించుకున్నాడు. మీ కుటుంబ సభ్యులను తప్పకుండా మీకు కలిగేటటువంటి ఇబ్బందులను తొలగించడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు. మిమ్మల్ని కిందకి తొక్కాలి అని చూసిన వారు మీ కళ్ల ముందే తల వంచుకొని క్షమాపణ కోరే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పటి వరకు మీ ఎదుగుదలకు అడ్డుపడినటువంటి ఆటంకాలు మంచులా కరిగిపోతాయి. రాబోయే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. మిమ్మల్ని ఎన్నాళ్ళు ముప్పతిప్పలు పెట్టినటువంటి వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి చేతులు జోడించి క్షమించమని మరీ అడుగుతారు. ఇదేదో సాధారణమైనటువంటి మార్పు అయితే కాదు, సాక్షాత్తు ఆ భగవంతుడు ఇస్తున్నటువంటి గొప్ప సంకేతంగా భావించండి. ఇక మీకు తెలియనటువంటి గొప్ప మార్పు అనేది మీ జీవితంలో తప్పకుండా కలుగుతుంది. ఆ మార్పు అనేది మీకు అన్ని రకాలుగా మేలే చేస్తుంది. అంతేకాదు, భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది పొందడానికి చాలా కాలం పట్టవచ్చు. దాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకోగలగాలి. ఇక ఫలితం రాకపోయినప్పటికీ ఒక తపస్సులాగా మీ పనిని మీరు చేసుకుంటూ వస్తున్నారు. ఎన్నోసార్లు దేవుడి ముందు మీ బాధను చెప్పుకున్న ఏ సంకేతం రావటం లేదు. భగవంతుడి నుంచి నాకెటువంటి సమాధానం రాలేదు అని మీరెంతగానో బాధపడ్డారు. ఎందుకంటే మీ ఇంటి గడపను ఒకేసారి కొన్ని శుభవార్తలు తట్టబోతున్నాయి. ఇది మామూలు విషయం కాదు. మీ కష్టానికి భగవంతుడు ఇస్తున్నటువంటి ప్రతిఫలంగా భావించండి. మీ ఇంట్లో సిరి సంపదలు తాండవించబోతున్నాయి. తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం మీదే అవుతుంది. మీ కలల ప్రపంచం నిజం కాబోతుంది. మీరు కేవలం సక్సెస్ కావటమే కాదు, మీ ఐశ్వర్యం, మీ వైభవం చూసి ఊరు మొత్తం కూడా ముక్కున వేలేసుకుంటారు. మీ జాతకంలో అలాంటి రాజయోగం పట్టబోతుంది. ఇక మిమ్మల్ని కోటీశ్వరులు అవ్వకుండా ఎవ్వరూ ఆపలేరు. ఈ 4 రోజుల్లో మీ కుండలిలో శుభయోగాలు బలపడ్డాయి. మీరు కోట్లకు అధిపతి కాకపోయినా సరే కనీసం ధనాదాయం నుంచి మీకు గొప్ప లాభమైతే కనిపిస్తుంది. అలాగే మీ మార్గంలో ముళ్ళు వేసిన వారు ఇప్పుడు వారంతట వాళ్లే తప్పుకోబోతున్నారు. మీ ఆర్థిక స్థితి ఎంత బలంగా మారబోతుందంటే డబ్బు ప్రవాహం అస్సలాగదు. మీరెప్పుడు ఎవరికీ కీడు తలపెట్టలేదు. ఉన్నంతలో పేదవారికి సహాయం చేస్తూ వచ్చారు. ఆ పుణ్యమే ఇప్పుడు మిమ్మల్ని కాపాడుతుందని చెప్పుకోవాలి. మీ హృదయం చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అందుకే భగవంతుడు మిమ్మల్ని తన నీడలోకి తీసుకోబోతున్నాడు. ఇక మీ జీవితంలో లేమి అనే మాటే ఉండదు. రాబోయే రోజుల్లో జరిగే సంఘటనలు మీ జీవితంలోనే అతి పెద్ద విజయాలుగా నిలిచిపోబోతున్నాయి. మిమ్మల్ని బలహీనులు అని చెప్పి భావించిన వారు వారి తప్పును వారు తెలుసుకుని కుమిలిపోతారు. మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నిన వారే తాము తవ్విన గోతిలో వారే పడతారు. అలాగే పరమేశ్వరుడి యొక్క కృప ఉంటే కొండంత సమస్య కూడా ఇసుక రేణువులా మారిపోతుంది. ఇకపైన మీరు ఆందోళన చెందవలసినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే మీ ఇంటి గడపను కొన్ని శుభవార్తలు తలుపు తట్టబోతున్నాయి. ఇదేదో యాదృచ్ఛికంగా జరుగుతున్నటువంటి విషయం కాదు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం. స్వామి కరుణించినటువంటి ఫలితం. మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తాండవించబోతుంది. తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం మీ వెంటే నడవబోతుంది. మీరెన్నాళ్ళు ఏదైతే కలలు కన్నారో అది నిజమయ్యే సమయం వచ్చేసింది. మీ ఊహల్లో ఉన్నటువంటి ప్రపంచం ఇప్పుడు మీ కళ్ల ముందే సాక్షాత్కరించబోతుంది. మీరు వేసినటువంటి ప్రతి అడుగులో కూడా విజయం అనేది మిమ్మల్ని వరిస్తూనే ఉంటుంది. చెప్పాలంటే ఈ రాశి వారు ఏ విషయాన్నైనా కానీ సాధారణంగా తీసుకోరు. చాలా లోతుగా ఆలోచించేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు.
లేదంటే ఏదైనా సహాయాన్నైనా సరే ఒక సవాలుగా తీసుకుంటారు. ఇష్టంతో చేస్తారు, కష్టంతో చేస్తారు, కానీ ప్రతిఫలం రాకపోతే మాత్రం చాలా నిరాశకు గురవుతూ ఉంటారు. గత కొన్ని సంవత్సరాలుగా మీకు జరుగుతుంది ఇదే. మీరే పని చేసినా సరే దానికి ఏదో ఒక ఆటంకాలు, అలాగే దానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీరు పొందక చాలా ఇబ్బందులైతే ఎదుర్కొన్నారు. అయితే మీరు కేవలం విజయం సాధించడం కోసమే కాకుండా మీ జీవితంలో ఓర్పు, ఐశ్వర్యం, వైభవం వీటన్నిటినీ కూడా మీకు అర్హులు కావాలంటే తప్పకుండా ఇంకొంచెం సమయం అనేది మీరు భగవంతుడికి ఇచ్చి తీరాలి. మిమ్మల్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇంకా మీ కుండలిలో ఇప్పుడు రాజయోగం పట్టబోతుంది. మిమ్మల్ని ఆపేవారెవ్వరూ లేరు. రాబోయే రోజుల్లో మీ జాతక చక్రంలో శుభయోగాలు బలపడిపోతున్నాయి. మీరు తప్పకుండా ధనాదాయాన్ని పొందే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ఈ మార్పు కేవలం మాటలకే పరిమితం కాదు. ఇది మీ తలరాతలో వస్తున్నటువంటి వాస్తవమైన మార్పు. మీ ఎదుగుదలకు అడ్డుగా నిలబడినటువంటి వ్యక్తులు ఇప్పుడు వారంతట వారే తప్పుకుంటారు. మీ ఆర్థిక స్థితి ఎంతలా మెరుగుపడుతుందంటే ధన ప్రవాహానికి అడ్డే ఉండదు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు మీ కష్టాలను గమనించాడు కూడా. మీ నిజాయితీని పరీక్షించాడు. ఇప్పుడు మీ జీవితంలోకి అనుగ్రహం అనే మహాసముద్రం పోటెత్తబోతుంది. మీరు పెద్దగా కష్టపడకపోయినా సరే దైవకృప మీ పైన చాలా ఎక్కువగా ఉండబోతుంది. మీ మీ జీవితంలో ఇకపైన సుఖ సంతోషాలు వెళ్లి విరుస్తాయి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడి ఉన్నారు. ఎప్పుడు కూడా ఇతరులకు మీరు కీడు చేయలేదు. అలా అనుకోను కూడా అనుకోలేదు. ఉన్నంతలోనే పేదవారికి, అవసరంలో ఉన్నవారికి సహాయం చేసుకుంటూ వచ్చారు. మీ మనసు చాలా స్వచ్ఛమైనది. ఎవరి మీద అసూయ కాని, ద్వేషం కాని అటువంటివి ఏమీ లేని గొప్ప హృదయం మీది. మీ ఆలోచనలు, మీ పద్ధతులు చాలా పవిత్రంగా ఉంటాయి. కాబట్టి ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన నీడలోకి తీసుకోబోతున్నాడు. ఇకపైన మీ జీవితంలో దేనికి కొరత అనేది ఉండదు. ఎందుకంటే మీ జీవితంలో మీ గ్రహాలన్నీ ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. చెప్పాలంటే మీ జాతక చక్రంలో గ్రహాలన్నీ ఇప్పుడు మీకు అనుకూలంగా మారాయని చెప్పుకోవాలి. మీ హృదయ పవిత్రతకు పరమాత్మ ప్రసన్నుడయ్యాడు. ఇకపైన మీరు మీ అదృష్టాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించండి. ఈ విశ్వంలో ఉన్న సకల దేవతలు మీ పైన ఆశీర్వచనాలు కురిపించబోతున్నారు. ఈ దైవ బలం ఎంత శక్తివంతంగా ఉండబోతుందంటే మీరు దేవుడి ముందు చేతులు జోడించి అడగక ముందే మీ సమస్యలన్నీ కూడా వాటంతట అవే పరిష్కారం అవుతాయి. అంతకంటే అద్భుతమైన విషయం ఇంకా ఏముంటుంది? ఈ ప్రపంచంలో చాలా మంది తమ కర్తవ్యాన్ని నమ్మి కష్టపడి రాజుల్లా బతకాలనుకుంటారు. అది ఎలా సాధ్యం? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? దానికి కారణం వారి నమ్మకం, వారి పట్టుదల. కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఒక చిన్న ఆశను చిగురింప చేయండి. విజయం మీ పాదాల చెంతకు తప్పకుండా చేరుతుంది. పరమేశ్వరుడు మీ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దబోతున్నాడో మీరే చూసి నివ్వెరపోతారు. భగవంతుడు తన నిజమైనటువంటి భక్తులను ఎప్పుడూ కూడా ఒంటరిగా విడిచిపెట్టడు. ఈ లోకంలో మిమ్మల్ని ఎంతమంది మోసం చేయాలి అని చూసినా సరే ఆ దేవుడు మాత్రం మీకు తోడుగా నిలబడ్డాడు. ఇది అదృష్టకాలం. ఈ రాశి వారికి మీ జీవితంలో మున్వెన్నడూ కూడా చూడనటువంటి మార్పునైతే మీరు ఖచ్చితంగా చూస్తారు. అలాగే ఏదైనా కానీ పైకి చూడటానికి గర్వంతో నిండిన వారిలా కనిపించినప్పటికీ వీరి మనసు మాత్రం చాలా పవిత్రంగా ఉంటుంది. అలాగే వీరిని నమ్మిన వారిని ఎవరిని కూడా మోసం చేయరు. అలాగే అందరూ కూడా నావారు అని మంచి మనసుతో ఎదుటి వ్యక్తులను ప్రేమానురాగాలతో పలకరించడంలో మీరు ముందుంటారు. ఈ 4 రోజులు మీకు జరగబోయే కొన్ని సంఘటనలు మీ జీవితంలో అతి పెద్ద విజయాలుగా నిలబడబోతున్నాయి. ఎవరైతే మిమ్మల్ని ఏడిపించారో, ఎవరైతే మిమ్మల్ని అసమర్థులు అని భావించారో వారు తమ సొంత తప్పుల వలన బాధపడుతూ పశ్చాత్తాప పడతారు. మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నిన వారు తాము వేసిన ఎత్తుల్లో వారే చిక్కుకొని ఓడిపోతారు. వినటానికి ఇది కొంచెం వింతగా అనిపించినా సరే ఇది అక్షర సత్యం. పరమేశ్వరుడి యొక్క కృప ఉంటే కొండంత సంక్షోభం కూడా క్షణంలో మంచులా కరిగిపోతుంది. అయితే ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ అదృష్ట సమయం వచ్చినప్పుడు మీరు ఒక చిన్న తప్పు చేసినా అది చాలా దారుణంగా అయిపోతుంది. మీ కుండలి ఆధారంగా సిద్ధం చేసినటువంటి జ్యోతిష్య సందేశాన్ని చాలా జాగ్రత్తగా అయితే వినండి. ఈ కీలక సమయంలో మీరు ఏదైనా పొరపాటు చేస్తే మీ చేతికంది వచ్చినటువంటి అద్భుతమైన అవకాశం వృధా అయిపోవచ్చు. అందుకే మీ చుట్టుపక్కల ఎవరూ లేనప్పుడు, కొంచెం సమయం దొరికినప్పుడు మంచిగా ఇంటి తలుపులు, కిటికీలు వేసుకొని మరి ఏకాగ్రతతో కొన్ని విషయాలను
జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇక్కడ చెప్పే ప్రతి మాటను అర్థం చేసుకుంటే మీ తలరాత ఎలా మారుతుంది అనేది మీకు అర్థమైపోతూనే ఉంటుంది. మీరెన్నాళ్ళుగా దేనికోసమైతే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారో ఇప్పుడు ఆ సమయం వచ్చేసిందనే చెప్పుకోవాలి. రాబోయే ఈ 4 రోజుల్లో మీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పబోతుంది. ఇక మీ జీవితంలో అదృష్టం మిమ్మల్ని వరించడానికి సిద్ధంగా ఉంది. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే తమ యొక్క కరుణా కటాక్షాలతో మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చేయాలి అని అనుకుంటున్నాడు. మీ తలరాత మారే సమయం ఇదే కాబట్టి ఇప్పటి వరకు మీరు అనుభవిస్తున్న బాధలు, కష్టాలు, ఆందోళనలు అన్నీ కూడా ముగిసిపోబోతున్నాయి. అలాగే మీ జీవితానికి కొత్త కళను తీసుకురాబోతున్నాయి. ఆ దివ్యమైన దీవెనలు మీ పైన ఎంతలా కురుస్తున్నాయి అని అంటే ఇక మీ జీవితం బంగారంలా మెరిసిపోవటం ఖాయం. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ప్రవేశించబోతుంది. మీరు దేనికోసమైతే ఎన్నాళ్ళుగా ఎదురు పోరాడుతున్నారు, ఏ పని కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు అని మీరు బాధపడుతూ వచ్చారో అదే విజయం మీ ముంగిట నిలవబడుతుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పని కూడా కావచ్చు, మీరు మనసులో కోరుకున్న మరేదైనా సక్సెస్ కావచ్చు, ఏదైనా కానివ్వండి అది ఇప్పుడు మీ పాదాల చెంతకు చేరుతుంది. మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా మిమ్మల్ని గెలుపు తీరాలకు చేరుస్తుంది. మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరగబోతుంది. పరమేశ్వరుడి యొక్క దయ వలన కష్టాలన్నీ కూడా ఎంత సులభంగా తొలగిపోతాయంటే మీరు కూడా ఆశ్చర్యపోయే రోజుగా అలాగే మీ జాతకంలో గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి స్థానాల్లోకి రాబోతున్నాయి. దీనివలన మీకు అపారమైనటువంటి లాభాలు కలుగుతాయి. గతంలో మీకు అసాధ్యం అని అనిపించినటువంటి పనులు దాదాపుగా పూర్తి అయిపోతాయి. అనుకున్న సమయంలో చెడిపోయినటువంటి పనులు ఇప్పుడు ఎలాంటి ఆటంకం లేకుండా వాటంతటవే విజయవంతంగా పూర్తవుతాయి. మీరు చేపట్టిన ప్రతి పథకం, ప్రతి ఆలోచన సత్ఫలితాలను ఇస్తుంది. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ మీరు కొత్త శిఖరాలను అధిరోహిస్తారు. ఇప్పటి వరకు మీ దారికి అడ్డుపడి నిలిచిన వ్యక్తులే మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపిన పరిస్థితులు అన్నీ ఇప్పుడు మటుమాయమవుతాయి. ఇక మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో నడిపించే సమయం అయితే వచ్చేసింది. భయం, ఆందోళన ఇవన్నీ కూడా వెనక్కి నెట్టి విజయ పదంలో మీరు అడుగులు వేస్తారు. అలాగే దైవ కృపతో ప్రతిదీ కూడా మీకు సులభతరం అవుతుంది. ఎన్నాళ్ళుగా కేవలం మీ ఊహల్లోనే ఉన్నటువంటి కలలు ఇప్పుడు కళ్ల ముందు నిజం కాబోతున్నాయి. సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి కావటం చూసి మీరు ఆశ్చర్యానికి గురవుతారు. ఈ రాశి వారిలో చాలా రోజులుగా ఆశించినటువంటి ఫలితాలను పొందటానికి మీరు కొన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపారు. ఎంత కష్టపడ్డారో అదంతా ఆ భగవంతుడికే తెలుసు. అందుకే ఇప్పుడు ఆ కలలన్నీ మీ కళ్ల ముందే సహకారం కాబోతున్నాయి. రాబోయే 4 రోజుల్లో మీ జీవితం ఒక కొత్త ఎత్తుకు చేరుకుంటుంది. పరమేశ్వరుడి యొక్క కరుణ, ఆయన యొక్క ఆశీస్సులతో మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరే మార్గమైతే కనిపిస్తుంది. ఎప్పటి వరకు మూసుకుపోయాయి అని అనుకున్న విజయ ద్వారాలు వాటంతట అవే తెరుచుకుంటాయి. మీ కెరీర్ అయినా, బిజినెస్ అయినా, ఆస్తిపాస్తులు పెరుగుదలైనా సరే, చివరికి మీ వ్యక్తిగత విషయాలైనా సరే, ఇలా ప్రతి విషయంలో కూడా ఏదో ఒక మార్గం, ఏదో ఒక గెలుపు మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. మీరు విపరీతంగా కష్టపడవలసినటువంటి అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ప్రత్యేకంగా మీరు కష్టపడవలసినటువంటి అవసరమే లేదు. ఇప్పటి వరకు మీరు చాలా కష్టపడి అలసిపోయారు. అలాగే మీరు చేసినటువంటి చిన్నపాటి ప్రయత్నం కూడా ఊహించినటువంటి పెద్ద ఫలితాలను ఈ 4 రోజుల్లో భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడని చెప్పుకోవాలి. కెరీర్లో మీ ఎదుగుదల కోసం ఏళ్ల తరబడి మీరు ఎదురు చూశారు. అది ఇప్పుడు చాలా త్వరగా మీ ముందుకు వస్తుంది. ఆర్థికంగా మీ పరిస్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది. ఇక మీరు వినే శుభవార్తలలో మొదటి శుభవార్త, ఎన్నాళ్ళు మిమ్మల్ని వేధించినటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రతి పనిలోనూ అలాగే అడ్డంకులు సృష్టించినటువంటి ధన సమస్యలు ఉండవు. పరమేశ్వరుడి కృప వలన అకస్మాత్తుగా ధనలాభం కలిగే యోగమైతే ఉంటుంది. మీరు అస్సలు ఊహించని మార్గాల ద్వారా డబ్బు అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఇక మరొక శుభవార్త, మీ కెరీర్ అలాగే వ్యాపారంలో తిరుగులేనటువంటి సక్సెస్ మీరు లభించేలా మంచి గుర్తింపునైతే సాధిస్తారు. ఎన్నాళ్ళు కూడా మొదలు పెట్టకపోయిన పనులన్నీ కూడా మధ్యలోనే ఆగిపోయి మీకు నిరాశ కలిగింది. కానీ మీ ప్లాన్స్ ఇప్పుడు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్స్, జీతం పెంపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వ్యాపారస్తులకు ఊహించని లాభాలు వస్తాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టిన వారికి మంచి రాబడి అందుతుంది. అంతేకాదు, ఇక మీరు వినేటటువంటి మరో శుభవార్త విషయానికి వస్తే, మీ జీవితంలో రహస్యంగా ఉంటూ మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న శత్రువులు ఓడిపోతారు. మీ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి తేజస్సు ఎంతలా పెరిగిపోతుందంటే, మీ శత్రువులు మీ ముందు తలవంచక తప్పదు. మీకు కీడు చెయ్యాలని ఎవరైనా ప్లాన్ వేస్తే ఆ గోతిలో వాళ్లే పడతారు. ఎందుకంటే దైవబలం మీకు రక్షణ కవచంలా మారబోతుంది. ఇక మరొక శుభవార్త, కుటుంబ సమస్యలు గాని వ్యక్తిగత ఒత్తిడి గాని మిమ్మల్ని లోపల బలహీనపరుస్తుంటే ఇక అవన్నీ తీరిపోతాయి. ఇంట్లో ప్రేమానురాగాలు పెరిగిపోతాయి. ప్రశాంతమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది. ఇక ఇప్పటి నుంచి ఈ రాశి వారు ప్రతి ఒక్క మాటను కూడా చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నమైతే చెయ్యండి. దాని వలన మీకు ప్రశాంతత పెరగటమే కాదు, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు కూడా తొలగిపోయి ప్రేమానురాగాలు అనేవి మరింతగా బలపడతాయి. మీ ఇంట్లో ఏదైనా పెద్ద శుభకార్యం జరగటానికి బలమైనటువంటి యోగాలు మీకు కనిపిస్తాయి. ఒకవేళ ఎవరికైనా వివాహం కాక ఆగిపోయి ఉంటే ఇప్పుడు వారికి సంబంధాలు కుదిరి పెళ్లి బాజాలు మోగే శుభ సంకేతాలు అందుతాయి. అలాగే మీ జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి శక్తి పెరిగిపోతుంది. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం, శనిదేవుడి యొక్క కృప వలన మీకు అకస్మాత్తుగా అద్భుతమైనటువంటి ఒక అనుభూతి కలుగుతుంది. మిమ్మల్ని లోపల వేధిస్తున్నటువంటి ఆందోళనలు, భయాలు ముగిసిపోతాయి. మీలో ఒక కొత్త శక్తి, కొత్త ఉత్సాహం ప్రవేశిస్తుంది. దీని వలన మీ ఆత్మవిశ్వాసం గొప్పగా పెరిగిపోతుంది. మీ అదృష్టం బలపడిపోతుంది. మీ కళ్ళతో మీరే చూస్తారు కదా ఈ శుభవార్తలు. మీ జీవితంలో ఒక కొత్త సూర్యోదయంలా రాబోయేటటువంటి వెలుగులా మారిపోతుంది. అసలైనటువంటి దైవిక సంకేతాలు ఇవే. పరమేశ్వరుడి యొక్క దయతో మీ తలరాత మారిపోతుంది. సక్సెస్, ఐశ్వర్యం, ఆనందం మీ దరికి చేరుకుంటాయి. అందుకే ఈ అద్భుతమైన సమయాన్ని ఏ మాత్రము వృధా చేసుకోవద్దు. భగవంతుణ్ణి స్మరిస్తూ పాజిటివ్ ఆలోచనలతో మీ పనుల పట్ల మీరు నిజాయితీగా ఉండండి. ఈ సమయంలో బద్ధకం అనేది మీ శరీరానికి ఒక విషం లాంటిది. ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిలో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటిని జయించడానికి మానసిక ధైర్యాన్ని పెంచుకోండి. ఇక వ్యాపార నిమిత్తం బయట బళ్ళకు వెళితే తప్పకుండా మీ ఇల్లు అలాగే సొమ్ము విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దొంగతనాలు జరిగే అవకాశం అయితే ఉంది. మీ ఇంటిని పరిసరాలను చిన్న చిన్న మార్పులతో చక్కగా అలంకరించుకోండి. అది ఇంటికి కొత్త కళను ఇస్తుంది. ఒకవేళ మీరు మనసు అంటే మీ యొక్క ప్రేమ బంధం చూసుకున్నట్లయితే మీ ప్రేమికుడు లేదంటే మీ ప్రేమికురాలో మీ ముందుకు ఒక దేవదూతలా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. మీ మనసులో మెదిలే కొత్త ఆలోచనల ద్వారా డబ్బు సంపాదించే మార్గాలను వెతకండి. ఈ రోజు ప్రయాణాలు, వినోదాలు, కొత్త వారితో పరిచయాలు ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది. మీ భాగస్వామి ఇచ్చినటువంటి ప్రేమ వలన మీరు ఒక రాచరికపు అనుభూతిని పొందుతారు. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ చేయవద్దు. అశ్రద్ధ చేస్తే మాత్రం ఇబ్బందులు ఎదురవుతాయి. మరొక ముఖ్యమైన విషయం, ఈ 4 రోజుల్లో ఎవరైనా మీ ఇంటికొచ్చి అప్పు అడగవచ్చు. వారికి డబ్బిచ్చి మీరు ఆర్థికంగా ఇబ్బందుల్లో పడే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రస్తుతానికి అప్పులు ఇవ్వటం తీసుకోవటం మానండి. అనారోగ్యంతో ఉన్న బంధువులను పరామర్శించడం మంచిది. ఇక ఈ రాశి వారు ఎక్కడైతే అవమానించబడ్డారో అక్కడే మీరు వారి ముందే తలెత్తుకొని నిలబడబోతున్నారు. మీ ప్రేమ బంధం మరింత ఎక్కువగా బలపడుతుంది. అలాగే మీ వ్యాపార రహస్యాలను ఎవరితో కూడా పంచుకోవద్దు. అలా చేస్తే మీరు చిక్కుల్లో పడే ప్రమాదం అయితే ఉంది. ఈ 4 రోజుల్లో ఈ రాశి వారు తప్పకుండా చేసుకోవలసినటువంటి దేవతారాధన పరిహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ కుటుంబ బాధ్యతలు పెరగటం అనేది మీకు ఎక్కువగా కనిపిస్తుంది. అయితే శాంతి, స్థిరత్వం కోసం మీ ఈ దేవతారాధనలు పరిహారాలు మీకు బాగా ఉపయోగపడతాయి. పసుపు పువ్వులతో గురువు అనుగ్రహాన్ని పొందటానికి దత్తాత్రేయ స్వామి వారి యొక్క పూజను చేసుకోండి. ఓం గురవే నమః లేదంటే ఓం దత్తాత్రేయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించుకోండి. శనగపప్పును కానీ పసుపును కానీ ఎవరికైనా దానం చేయండి. ఇలా చేయటం వలన మీకు అంతా మంచి జరుగుతుంది. ఇంకా ఈ 4 రోజుల్లో మీరు లక్ష్మీదేవికి పూజలు చేయటం చాలా మంచిది. సాయంత్ర సమయంలో నెయ్యి దీపాన్ని వెలిగించండి. లక్ష్మీదేవి ముందు ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అనే నామాన్ని జపించండి. ఈ రోజున పాలను దానం చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే ఒక రోజు అంటే ఏదైనా ఒక శనివారం రోజు నల్ల నువ్వులతో దీపాన్ని వెలిగించండి. వెంకటేశ్వర స్వామి వారి ముందు అలాగే ఈ రోజున కాకులకు ఆహారం పెట్టడం మీకున్నటువంటి సకల దోషాలు తొలగిపోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ రోజున
మీరు హనుమాన్ చాలీసా చదవటానికైతే ప్రయత్నించండి. అలా చేయటం వలన మీకు మీ కుటుంబంలో ఉన్న బాధలన్నీ తొలగిపోతాయి. శనిగ్రహ దోషాలు నివారణ అయిపోతాయి. కొన్ని పీడలు మిమ్మల్ని పట్టించి వేధిస్తూ ఉన్నాయి కదా, అలాంటివన్నీ తొలగిపోతాయి. ఖచ్చితంగా హనుమాన్ చాలీసానైతే పఠించడం నేర్చుకోండి. ప్రతి ఆదివారం రోజు సూర్యారాధన చేసుకోండి. ఆదిత్య హృదయం చదవటానికైతే ప్రయత్నించండి. ఈ విధంగా చేయటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు మొత్తం తొలగిపోతాయి.